బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఈ ఆటోలు వేగానికి మించి వెళ్ళటం, అట్లాగే పరిమితికి మించి మనుషులను ఎక్కించుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. అలాగే వాళ్ళ మీద యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. దాని మీద ఈ కంట్రోల్ చేయడానికి మార్చి 1 నుంచి కూడా ఈ కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ చలాన్లు కూడా కొత్తగా సవరించిన దాని ప్రకారం చలాన్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. దాని మీద లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయలు, అట్లాగే వాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే 5,000, అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 రూపాయలు, అట్లా హెవీ చలాన్లు ఉన్నాయి. ఆ వెహికల్స్ ఏదున్నా కూడా అతివేగంగా నడుపుతా లైసెన్స్ లేకుండా నడిపినా కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేసి కోర్టుకి ఆటోలను కూడా పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఈ 2 వీలర్స్ లైసెన్స్ లేని వాళ్ళు, అట్లాగే ఎక్కువ సైలెన్సర్లు పెట్టుకొని బుచ్చిరెడ్డిపాలెంలో తిరిగే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి అన్ని బళ్ళు కూడా సీజ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా మళ్ళీ వాళ్ళకి బండ్లు ఇస్తే కనుక సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. అట్లాగే ఈ కాలేజీల దగ్గర, స్కూల్స్ దగ్గర కూడా ఈవ్ టీజింగ్ దాని మీద కూడా నిఘా ఉంచడం, ప్రతిరోజు స్కూల్స్ దగ్గరికి, కాలేజ్ దగ్గరికి బీట్ కానిస్టేబుల్ని పంపించడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే ఆకతాయిలు అమ్మాయిల్ని టీచ్ చేసే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి స్టేషన్లో కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. అట్లాగే వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి అందరితో కూడా మాట్లాడి కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది. కావున ఎవరో కూడా ఈ కాలేజ్ దగ్గర పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది గమనించుకోవాలి. వాళ్ళు రోజు స్కూల్ కానీ కాలేజీ కానీ వెళ్ళి ఈ కాలేజీ దగ్గర అక్కడ వెయిట్ చేసి వాళ్ళకి బండ్లు ఇస్తున్నారు. ఆ బండ్లతోనే వాళ్ళు అక్కడికి వెళ్ళి అమ్మాయిల్ని వేధించడం అనేది జరుగుతుంది. దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి